స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వచ్చిన వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇంటి వద్దకే సంజీవని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్య ఆకాంక్షించినట్టు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎక్కడున్న రోగి ఇంటి వద్దే అందించేలా ఈ ప్రాజెక్టు పనిచేయబోతోంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్లైన్లో పెడుతున్నాం. ప్రివెంటివ్ క్యూరేటివ్ విధానంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎకో టూరిజం ప్రాజెక్టుతో రైతుల ఆదాయం పెంచండి, వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణలు జరగకుండా చర్యలు. పలమనేరు పర్యటనలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల శిబిరం గజారామం నగర వనం ప్రారంభోత్సవం. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణ జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పొలాలపై ఏనుగులు కోతుల దాడితో రైతులు నష్టపోతున్నారని, ఇలాంటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 ఎకరాలు ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేసి అన్నదాతల ఆదాయం పెంచాలని సూచించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గజరాజుల సంచారం అధికంగా ఉందని, వీటికి రేడియో కాలర్లు అమర్చి ఎటు వెళ్తున్నాయో ప్రజలకి చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలమడుగులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం పర్యటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్డీఏని తిరిగి గెలిపించాలి, 3 అంశాల ఆధారంగా తీర్పు ఇవ్వండి. బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేష్ వైకాపాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర యువతపై ఉందని ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అట్లాంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం. విశాఖ భాగస్వామి సదస్సు వేదికగా కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు. 2 రోజుల సదస్సులో 48 కీలక సెషన్లు. టెక్నాలజీ, సాంకేతికత, ట్రస్ట్, నమ్మకం, ట్రేడ్, వాణిజ్యం అన్న 3 అంశాలని మూలస్తంభాలుగా చేసుకుని కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశాఖ భాగస్వామి సదస్సు నిర్వహించబోతుంది. నెల 14-15 తేదీలో జరిగే సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, B2B, బిజినెస్ టు బిజినెస్, B2G, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. వివిధ రంగాల్లో 7.48 లక్షల మందికి ఉపాధి కల్పించేలా 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రభుత్వం 410 ఒప్పందాలకు దుర్చుకోబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు 2.94 లక్షల కోట్ల ఎంతో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు భాగస్వామి సదస్సు వేదిక కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం అంటూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించి నెల 11న మైనార్టీ సంక్షేమ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి వేడుకల్ని, జిల్లా కేంద్రాల్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సంతృప్త శాతంలో సర్కారుకే టోకరా. రిజిస్ట్రేషన్ శాఖ తీరే వేరు. కొనుగోలుదారుల ఫోన్ నెంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్ల నెంబర్లు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలు అవినీతి షూరు. రెవెన్యూలో స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ తీరే వేరు. తమ శాఖలో సంతృప్త శాతం పెంచేందుకు ప్రభుత్వానికే టోకరా ఇస్తుంది. రిజిస్ట్రేషన్ వేయించుకునే వారికి ఫోన్ నెంబర్లకు బదులుగా డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వారికి ఫోన్లు వచ్చేలా జాగ్రత్త పడుతుంది. అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమే తేడా. జూన్ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాప్రాయ శాఖలోనూ ఈ విషయం వెల్లడవుతోంది. డబ్బు తీసుకుంటున్నారని 3 కొంతమంది చెప్పారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకు ఆ రోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు. కొనుగోలుదారు నుంచి 1% చొప్పున ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తారు. చాలా కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని దందా చేయడంతో పాటు దస్తావేజీ లేఖర్ల ద్వారా అన్నీ నడిపిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యం. కూటమి ప్రభుత్వంలో ఇంకా గాడిన పడని విభాగాల్లో ఇది ఒకటి. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నా అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్న వసూలు మాత్రం ఆగడం లేదన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంకే శాఖ గాడిన పడిందో నాకు అర్థం కాలేదు. పోలీస్ శాఖ ఏమైనా గాడిన పడిందా? కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తల కార్యక్రమం లాగా సాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దోచుకు తింటున్నాయి. అసలు ఏ శాఖ గాడిన పడిందని, ఇదేదో ఈ శాఖే గాడిన పడలేదని చెప్పడానికి అంటే ఏదో ఒక తెలివితేటలతో కూడినటువంటి వార్తలు అనమాట. అన్నిటి బాగు చేసేస్తుంటే ఇది ఒక్కటే పాడుగా ఉందన్నటువంటి కోణాలు. లేకపోతే హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర. ప్రాణాలు పోయాల్సినటువంటి వైద్యుడే సూత్రధారి. సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ తయారీ. డాక్టర్ సహా 3 ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం బట్టబయలైంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడు ఇంటినే ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ అనే విషరసాయనాన్ని తయారు చేయడం కలకలం సృష్టిస్తుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 3 ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. వాళ్ళ వద్ద తుపాకులు, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకుంది. నిందితులు హైదరాబాద్కి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్లుగా పేర్కొంది.
సులేమాన్ సలీం ఖాన్ లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల విధ్వంసానికి రెక్కి నిర్వహించారు ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. రైసిని తయారు చేస్తున్నారని, మొహియుద్దీన్ పాకిస్తాన్ సరిహద్దు మీదుగా డ్రోన్ల సాయంతో ఆయుధాలను సరఫరా చేస్తున్నారని సులేమాన్ సలీం ఖాన్లని అరెస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వీళ్ళంతా ముఠాగా ఏర్పడి దేశంలోని రైసిన్ ద్వారా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నట్టు ఏటీఎస్ పేర్కొంది. ముగ్గురు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్కి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ 35 ఏళ్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలిపింది. గుజరాత్ ఏటీఎస్ వారిని అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్ ప్లాజా వద్ద అదుపులో తీసుకుని ప్రశ్నించడంతో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర నగర్ పోర్ట్ వ్యూ కాలనీ అసద్ మంజిల్లో మొహియుద్దీన్ సయ్యద్ కుటుంబం నివసిస్తోంది. 4 సోదరులు, ఇతడు పెద్దవాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి ఉండేది. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాక కొంతకాలం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసిన సమాచారం. 3 పదులు వయసు దాటిన వివాహం కాకపోవడం, ఒంటరితనంతో మనోవేదన అనిపించాడు. ఆన్లైన్ ద్వారా బయట నుంచి కొన్ని రసాయన పదార్థాలు తెప్పించి గదిలో ప్రయోగాలు నిర్వహించాడు. కుమారుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పలుమార్లు తల్లిదండ్రులు మందలించారు. తయారు చేస్తున్న పదార్థం గురించి వాకప్ చేశారు. అది చాలా విలువైన రసాయనం అని, మార్కెట్లో దీని డిమాండ్ను సొమ్ము చేసుకోవచ్చు అంటూ సర్ది చెప్పాడు. ఉగ్రవాదం, ఐసిస్ పట్ల ఆకర్షితులయ్యాక యాప్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయాలు పెంచుకున్నాడు. తరచూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు వెళ్ళొస్తుండేవాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కోల్కతాకు వెళ్ళి అక్కడి నుంచి అహ్మదాబాద్ చేరినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయవాడ, దుబాయ్ విమానం ఎప్పుడు అక్కడికి సర్వీసులు వస్తే ఏ దేశానికైనా తేలిగ్గా చేరుకోవచ్చు. విజయవాడ విమానాశ్రయానికి 2017 అంతర్జాతీయ హోదా వచ్చినప్పటి నుంచి దుబాయ్కి కనీసం ఒక్క సర్వీస్ అయినా నేరుగా ఇక్కడి నుంచి నడపాలంటూ విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. విజయవాడ నుంచి దుబాయ్కి సర్వీసులు ఆరంభిస్తే సింగపూర్ కంటే ఎక్కువ రద్దీ ఉంటుందని అధికారిక సర్వేలో తేలింది. ఈ మేరకు 2.5 లక్షల మందికి పైగా దుబాయ్ సర్వీస్ కోటేశారు. అయినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. విజయవాడ నుంచి దుబాయ్కి సర్వీసులు ఆరంభిస్తే ప్రపంచంలోని అనేక దేశాలతో నేరుగా అనుసంధానమైనట్టు. ప్రధానంగా అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి నగరాలతో పాటు చైనా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ సహా ఎక్కడికైనా అత్యంత తేలిగ్గా చేరుకోవచ్చు. ప్రస్తుతం మంగళ, శనివారంలో షార్జాకు ఒకే ఒక్క సర్వీస్ నడుస్తోంది. నవంబర్ 15 నుంచి సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులు ఆరంభం కాబోతున్నాయి. వీటితో పాటు దుబాయ్కి సర్వీస్ నడిపితే ఏటా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. విజయవాడ విమానాశ్రయం నుంచి 2014-15లో 2.31 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా సర్వీసులు పెంచడంతో 18-19 నాటికే 12 లక్షల మార్కు దాటింది. మధ్యలో 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో విమానాశ్రయం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. నిత్యం 60కి పైగా తిరిగే విమాన సర్వీసులు 24కి తగ్గించేశారు. దీంతో గణనీయంగా ప్రయాణికులు తగ్గిపోయారు. ప్రస్తుతం రోజుకి 4,000 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం 2025-26లో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ నుంచి దుబాయ్కి విమాన సర్వీస్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానం 2019 జనవరిలోనే ఆరంభించేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అన్ని చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుబాయ్కి సర్వీసు నడిపేందుకు విమానయాన సంస్థ నుంచి బిడ్లను ఆహ్వానించారు. తక్కువ కోట్ చేసిన సంస్థను ఎంపిక చేసి సర్వీసులు ఆరంభించాలనుకున్నారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కడంతో ఉన్న సింగపూర్ సర్వీస్ని ఆపేసి దుబాయ్ అటకెక్కించేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడి నుంచి కావాల్సినటువంటిది ఏంటంటే దుబాయ్కి సర్వీసులతో పాటుగా ఏదైతే శ్రీలంక అట్లాంటి దేశాలకు కూడా వెళ్ళడానికి జనం సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే మనం ఏర్పాటు చేయం. మళ్ళీ ఇందులో బాబు టైంలో 12 లక్షల మంది వచ్చారు, జగన్ టైంలో తగ్గారు, అందుకని అంకె చెప్పాల. మళ్ళీ రోజుకు 4,000 మంది వస్తున్నారు. అంటే నెలకు వచ్చాడు 34లో వచ్చాడు 1,20,000 అక్కడే అవుతుంది కదా. అంటే ఏడాదికి వచ్చేటప్పుడు 15 లక్షలు అక్కడే వచ్చేసింది కదా. అంటే జగన్ టైంలో కూడా వచ్చినట్టే కదా. అదేమో వేలల్లో చెప్పింది లక్షల్లో, ఇక్కడికి వచ్చేటప్పటికి వేలల్లోకి తగ్గించేస్తాను అనమాట. అంటే వీళ్ళ నీచాతి నీచ జర్నలిజం ఎలా ఉంటుంది అనడానికి. మా వాడు 2017లో అనగా ప్లాన్ చేస్తే ఇప్పటిదాకా రాలేదు. 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, ఇప్పటిదాకా రాలేదు. అంటే అప్పుడు చేయలేదు, ఇప్పుడు కాలేదు. కాకపోతే ఈ వార్తల్లో మాత్రం జగన్ మీదనే విషయం చెప్పాలి. జగన్ టైంలోనే ఇప్పుడు ఆ షార్జాకి సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది. ఎవరి కోసం మోసం చేస్తారంటే, మేము మోసం చేయడం మా నైజం, మా రక్తంలోనే ఉంది, మా నరనరాల్లో ఉందని నిరూపించుకునే నీచ పత్రిక మరొకసారి తన నీచ బుద్ధిని చూపించింది. లేకపోతే సాక్షి 10,000 కోట్ల టూరిజం ఆస్తిపై గురి, ప్రైవేటుకు హరితహారం. ఏపీటీడీసీకి చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి. లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కార్. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర. చివరికి గిరిజన చట్టాలను కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలో టూరిజం హోటళ్లను సైతం ప్రైవేట్కి ఇచ్చేలా పావులు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్ని ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి సర్కారు. ఇసుక, మద్యం, రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ. 108, 104 సేవలు నిర్వీర్యం. ప్రైవేట్కి ఏది కట్టబెట్టాలి, ఎలా కట్టబెట్టాలి, రాబట్టుకోవడం ఎలా, ఇదే ధ్యాసలో టీడీపీ పెద్దలు. తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటకాస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ముందుగానే 6 క్లస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను పిలిచినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను దారాదత్తం చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్సిల్ హిల్స్ హోటల్ను ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకు ప్రస్తుతం ఆర్ఎఫ్పీలు చేర్చలేదని సమాచారం. మరో బయట వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనులకు భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని 5 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కార్ కాలు రాస్తున్న తీవ్ర విస్మయం కలిగిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బిగ్ బాస్ బరి తెగింపు, రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ 72% పనులకు 363 కోట్లు, మిగతా 28% పనులకు మాత్రం ఏకంగా 524 కోట్లు, అంతులేని అవినీతి దోపిడీకి ఇది మరో నిదర్శనం అంటున్న ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ల కోసం రాజధానిలో 432 ఫ్లాట్ల నిర్మాణం 2017లో 635 కోట్లతో ఎన్సీసీ సంస్థకు సిఆర్డీఏ పనులు అప్పగింత 2019 నాటికి 363 కోట్లతో 72% పనులు పూర్తి. మిగిలిన పనుల అంచనా 272 కోట్ల నుంచి 524 కోట్లకు పెంపు. ఈ లెక్కన ఒకేసారి అంచనా ఏకంగా 252 కోట్ల పెంపు. పరిపాలన అనుమతి లేకుండానే ఆ పనులకు మళ్ళీ ఎన్సీసీకే కట్టబెట్టిన వైనం. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి ధరలో వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా దాదాపు 100% అంచనా పెంచేయడంపై సర్వత్రా విషయం పెంచిన అంచనా మొత్తం బిగ్ బాస్ జేబుకి అంటున్న అధికార వర్గాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ బదిలీలకు బ్రేక్, సాంకేతిక విద్యలో నిలిచిన డిప్యుటేషన్ల భాగోతం. మా సంగతి తేల్చాలంటూ డబ్బులు ఇచ్చిన లెక్చరర్లు, అధికారులు డిప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల వసూలు. సాక్షి కథనంతో ఆగిపోయిన స్థాన చలనాలు, టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటూ రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ లెక్చరర్లు, ఇతర అధికారులు డిప్యుటేషన్ పేరుతో అక్రమ బదిలీలకు బ్రేకులు పడ్డాయి. గత నెలలో 30 మందికి, నవంబర్లో 90 మందికి డిప్యుటేషన్లు వేసి బదిలీ చేసేందుకు ఆర్డర్లు సిద్ధం చేశారు. కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జరుగుతున్న బదిలీల భాగవతంపై ఇటీవల సాక్షి పత్రిక బదిలీ మంత్రం, వర్క్ అడ్జస్ట్మెంట్ తంత్రం పేరుతో అక్కడ జరుగుతున్న వ్యవహారం వెలుగులో తెచ్చింది. దీంతో అప్పటికే పూర్తి చేసిన బదిలీలను అధికారులు నిలిపేసి తాము తప్పు చేయలేదని నిరూపించుకుంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరమ పవిత్రం శ్రీవారి లడ్డూ ప్రసాదం, రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం, అవాస్తవ ఆరోపణలతో ఎల్లో మీడియా రాద్దాంతో చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు, ఏపీ భవన్ ఉద్యోగి, ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా, బోలేబాబా డైరీ పాల సేకరణపై పరస్పరం భిన్న కథనాలు, సిట్ దర్యాప్తు పేరుతో ఎల్లో మీడియా కట్టుకథలు, నేటి మంత్రి కొలుసు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి నా టీటీడీ బోర్డు సభ్యులే, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వాడలేదని తేల్చి చెప్పిన టీటీడీఓ, అందుకు విరుద్ధంగా చంద్రబాబు అవాస్తవ ఆరోపణలు, నెయ్యి ఇతర సరుకుల కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థ, శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్రత పరంపర, వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డు నాణ్యత ఫిర్యాదు చేయని భక్తులు, ఎన్నికల మేనిఫెస్టో అమల్లో కూటమి ప్రభుత్వ విఫలం, అందుకే డైవర్షన్ డ్రామాలో భాగంగా లడ్డు ప్రసాదంపై కుట్ర అన్నటువంటి హైలైట్ చేశారు. బీహార్ ప్రచార ఘట్టానికి తెర, 2వ దశ పోలింగ్ రేపే, తొలి దశ రికార్డు స్థాయి పోలింగ్తో అంచనాలు తారుమారు, తమకే అనుకూలం అంటే అధికార విపక్షాలదేమో, అసెంబ్లీ ఎన్నికలపై మరింత పెరిగిన ఉత్కంఠ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ సెట్ ఎప్పుడు, అనిశ్చితుల అభ్యర్థులు, నోటిఫికేషన్ జారీలో తాత్సారం, చివరిసారి గత ఏడాది ఏప్రిల్ నిర్వహణ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు, పిహెచ్డీ ప్రవేశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన, చివరిసారి గత ప్రభుత్వం 2024లో ఏపీ సెట్ నిర్వహించి మళ్ళీ తిరిగి ఏడాది ఏప్రిల్లో ఏపీ సెట్ నిర్వహించాల్సి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎంబీబీఎస్, మెడికల్, పీజీ తాత్కాలిక ఫీజుల ఖరారు, 25-26 విద్యా సంవత్సరాన్ని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సులకు తాత్కాలిక ఫీజులను ఖరారు చేసి వైద్య శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 బ్లాక్ పీరియడ్ ఫీజులపై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు 10%, పీజీ కోర్సులు 15% చొప్పున పెంపుతో తాత్కాలిక ఫీజులు నిర్ణయించింది. కోర్టు కేసుల తీర్పులకు అనుగుణంగా తుది ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సింపుల్గా జాబ్ మారుతున్నారు అంటూ ఏడాదిలోనే కంపెనీని వదిలేస్తున్నారు, వేతనమే జంజీతరం తొలి ప్రాధాన్యత, తర్వాతే పని సౌలభ్యం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ కళ్ళు చెబుతాయి ఇక మీ జబ్బులు ఏమిటో, నయనాలు చూసి గుండె ఆరోగ్యం చెప్పేయచ్చు, వృద్ధాప్యాన్ని, వయసు వేగాన్ని లెక్క కట్టచ్చు, రోగ నిర్ధారణలో కీలకం కానున్న సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, క్లిక్ నుంచి క్రిప్టో దాకా సైబర్ నేరగాళ్ల నయాదందా, వృద్ధులు సంపన్నులే టార్గెట్, కనీసం 10వ తరగతి కూడా పాస్గా నిరుద్యోగ యువకులు ఉన్నత విద్యావంతులు బుర్రి కొట్టిస్తున్నారు, ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీరు, పెన్షనర్లు, ఆఖరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే పేదలను సైతం నిలువున దోచుకుంటున్నారు, బాధితులు తేరుకునే లోపు లక్షలు కాజేస్తున్నారు, లాటరీ పేరుతో నైజీరియాలో మొదలుపెట్టిన సైబర్ నేరాలు, బ్యాంకు ఓటీపీ, ఆధారు అప్డేటు, కొరియర్ మోసాలు దాటి ఇప్పుడు డిజిటల్ అరెస్టుల వరకు చేరే, రోజుకో కొత్త ఎదుగుదలతో ప్రజలను, సంస్థలను దోచుకుంటున్నాయి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. క్లిక్ నుంచి క్రిప్టో దాకా అంటూ సైబర్ నేరగాళ్ల నయాదందా, వృద్ధులు సంపన్నులే టార్గెట్, డిజిటల్ అరెస్టులు అంటూ బెదిరింపులు, పెట్టుబడి పేరుతో మోసాలు, ఏపీకే ఫైళ్లు పంపే ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనంలోకి,
డబ్బులు ఊటి ఎక్కడెక్కడి నుంచో బెదిరింపు కాల్స్, కాంబోడియా నుంచి వీడియో కాల్స్, సొమ్ము మ్యూట్ల ఖాతాలో పడగానే చైనీస్ గేట్వేస్ ద్వారా క్రిప్టోలోకి అక్కడి నుంచి ఇతర ఖాతాలకు మళ్ళయించి విత్డ్రా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు 25-26లో 33,185 కోట్లు ఉంటుందని అంచనా. 6 నెలలకే 46,652 కోట్లకు చేరువైన అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు, అంతకంతకు పెరుగుతున్న రెవెన్యూ వ్యయం. తొలి 6 నెలల్లో 63,052 కోట్ల అప్పు, అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే. 25-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్ సెప్టెంబర్ నాటికి ఇది 46,652 కోట్లకు చేరిందంటే 140% పెరిగింది. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే అదే రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి కంటే అప్పులు మినహాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర పన్నుల వాటాలు, ఇతర పన్నుల సుంకాల ద్వారా వచ్చే ఆదాయం ఇందులో ఉంటుంది. రెవెన్యూ ఖర్చు అంటే అభివృద్ధి పనులు, తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చే పద్దులపై పెట్టే ఖర్చులు మినహాయించగా పెట్టే ఇతర వ్యయం, జీతాలు, పింఛన్లు, రాయితీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలను రెవెన్యూ ఖర్చుగా లెక్కిస్తారు. వీటిపై పెట్టిన ఖర్చులో పైసా తిరిగి రాదు. లోటును హద్దులో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ అంటూ ఇందులో వైసీపీ హయాంలో రెవెన్యూ లోటు హద్దులు దాటి డేంజర్ జోన్లోనే ఉండేది. ఉదాహరణకి 22-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు 17,036 కోట్లు ఉంటుందని లెక్కించారు. కానీ 10 నెలల్లో లోటు 47,958 కోట్లకు చేరుకుంది. కానీ 10 నెలల్లో లోటు ఇదే అంచనాలతో పోలిస్తే ఇది 281% చేరినటువంటి. ఇప్పుడు మా వాళ్ళు చేసింది తప్పే, కానీ జగన్ టైంలో కూడా అట్లా ఉంది అన్నటువంటిది. అప్పుడు మరి అది తప్పనే కదా ఈ ప్రభుత్వాన్ని అధికారులకు తెచ్చింది. దాని మీద విషయాన్ని జిమ్మారు కదా. ఇక్కడేమో అదేదో అప్పుడు తప్పు అయింది, ఇప్పుడు అంతేలే అన్నటువంటి కోణంలో రాసుకొస్తా అనమాట. అదే నీచాతి నీచ పత్రిక యొక్క స్టైల్. లేకపోతే ఏనుగుల దాడుల నివారణకి హనుమాన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు అంటూ ఆబడి, అనాధీన, ఆక్రమణ భూములపై సర్వే, హక్కుల కల్పన, స్థిరాస్తి కార్డులు పంపిణీకి సిద్ధం, స్వామిత్వాతో తొలగనున్న ఇక్కట్లు, సాంకేతికత్వ, ఆస్తి విలువ గణన, వాటి ఆధారంగా రుణాలు, పన్నులు, క్రయ విక్రయాలకు అనుకూలం. 5,847 గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తి, నెట్టించి 2,344 గ్రామాల్లో సభలు, మార్చిలోపు హక్కుదారుల చేతికి కార్డులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రలో దోపిడీలు, అస్సోంలో ఆస్తులు, విమానంలో బెదవాడకు, రైళ్లలో చోరీలు, వ్యాపారవేత్త తరహాల ఆహార్యం నడత, ప్రయాణికుల మేడలో చైన్లు లాక్కుని పరారీ, రాష్ట్రంలో 12, దేశవ్యాప్తంగా 40 దొంగతనాలు, ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టుబడిన అంతరాష్ట్ర ఘరానా దొంగ సంజయ్ రాయ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.